కన్నుల్లోని రూపమే అది వాడతావా? కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నాశని స్నేహమే నా శ్వాసని కోసమే. అంటే నవరసాలు అంటే మొత్తం 9 ఏమొద్దు కొన్ని. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకిస్తే పీకకు వస్తా. మాట్లాడుతున్నా. గాలి 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 పాటొచ్చా? గాలి 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 ఊరి ముగిలయ్యో నా పనమంతా గాలి గాలి నా ముగిలయ్యా నువ్వు చూసి సుపులకు ఊరి ముగిలయ్యో నా. స్పెషల్ గా మేల్ అండ్ ఫీమేల్ 2 వాయిసెస్ ని కలిపి ఎట్ ఏ టైం పాడగలడు. గడప దాటి నీ వాకిళ్ళలో ముగ్గులేస్తానా ఈ జన్మలో పూట పూట బస్తులుండకుండా చూస్తున్నా రోజుకేగా దగ్గరున్న నీకు దూరమున్నా ఏడున్న నీ వాడినేగా వింటున్నావు పిల్ల ఎన్నెన్ని బాధల్లా పడ్డంక ఒక్కటైతున్నా నువ్వు నేనేలా వింటున్నావు బావా ఎన్నెన్ని దుఃఖాలే దిగమింగి ఒక్కటైతున్నా నువ్వు నేనేలా. పెరుగల్ల పెద్దిరెట్టి బిడ్డను రామసిలుక నగురాలి నన్ను చేసి పెంచని రామసిలుక. అన్న పాటలు వాడుతున్నావు, లక్ష్మణ్ అన్న పాటలు కాబట్టి డుగ్గు డుగ్గు సాంగ్. అరే డుగ్గు డుగ్గు మని సప్పుడింటే అరే వావా పల్లెయావు మందలన్నీ మళ్ళీ చూసి అరే వావా డుగ్గు డుగ్గు మని సప్పుడింటే అరే వావా. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా వన్నిట మీటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి ఆ టీచర్స్తో కలిసి ఉండడము ఇలా వెళ్తే వాడు మొత్తం టీచర్స్తోనే ఉంటారు. అమ్మాయిలు అంటే ఇట్లా అమ్మాయిలు అంటే అట్లా మొత్తం అమ్మాయిలు పిచ్చోడు అని చాలా పడ్డాను. మనకి ఇట్లా వాయిస్ ఉంటే ఇట్లా అట్లా అంటారు అని భయంతో ఫ్యామిలీ ఇబ్బంది పడతారేమో అని కొంచెం అటు ఇటు అయినా. అంటే నా వల్ల జరిగితే మంచి జరగాలి కానీ చెడు జరగొద్దు అనేది నా ఇంటెన్షన్. అందుకోసమని ఒక మాట అనేవి ఇంకా పెడుతూనే నీకు ఓకేనా? మీరు ఛాన్స్ ఇవ్వడమే టు బి ఫ్రాంక్ చాలా హ్యాపీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఇప్పటివరకు ఎంతో మంది టాలెంట్ ఉన్న సింగర్స్ ని మనం పరిచయం చేయడం జరిగింది. అలాగే ఈ రోజు మన ఇంటర్వ్యూస్ చూసి మన ఛానల్ కి ఒక పర్సన్ మెసేజ్ చేశారు, మణిదీప్ అన్నమాట. స్పెషల్ గా మేల్ అండ్ ఫీమేల్ 2 వాయిసెస్ ని కలిపి ఎట్ ఏ టైం పాడగలడు. టాలెంట్ ఉంటే మనం ఎందుకు వద్దంటాం, అందుకోసమని. హాయ్. హలో అక్క. ఎందుకు ఇట్లా 2 వాయిసెస్ నేర్చుకోవాలి అని అనిపించింది? నేర్చుకోవడం ఏం లేదు, చిన్నప్పటి నుంచి నాకు సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్ ఇది పిచ్చి అనమాట. ఓ కొరియోగ్రాఫరా? యూట్యూబ్ ఛానల్ ఉండే, కవర్ సాంగ్స్ చేస్తూ ఉండేవాడిని. కానీ సడన్ గా నాకు తెలియంది ఏంటి అంటే కవర్ సాంగ్స్ లో కాపీరైట్స్ ఉంటాయని తెలియదు. బేసిక్ గా వల్ల కాపీరైట్స్ పడడం వల్ల మానిటైజేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఉంది ప్రెసెంట్ ఛానల్, కానీ కంటిన్యూ చేయట్లేదు. సో అలా ట్రై చేస్తూ సాంగ్స్ వింటూ వచ్చేసింది. ఏం కొత్తగా నేర్చుకోవడము ట్రై చేయడం అనేది ఏం లేదు. నా ఓన్ టాలెంటే నాకు నేనుగా నేర్చుకోవడం ఇంట్లో వింటూ. 2 వర్షన్స్ లో ఒక సాంగ్ పాడితే వినాలని ఉంది. ఫస్ట్ మీరు పాడబోయే పాట ఏది? సీనయ్య గుండున్నదనే సాంగ్ ఒకటి కొత్తగా మై ఫేవరెట్. డన్.
వానలు పోతున్నట్టున్నాయి రేపు మాపు ఎప్పుడెప్పుడు వస్తావు చూడాలని ఓ బావ నిన్ను వచ్చేస్తనే నా బంగారమా రేపు మాపు దిగమింగుతున్న ఈ దుఃఖాలని బతకాలని నీతో గడియ గడియ కన్నీటి సుక్క తీస్తున్నా నా గడపలోన గడప దాటి నీ వాకిళ్ళలో ముగ్గులేస్తానా ఈ జన్మలోన పూట పూట పస్తులుండకుండా చూస్తున్నా రోజుకేగా దగ్గరున్న నీకు దూరమున్నా ఏడున్న నీ వాడినేగా ఈ సీనయ్య గుండున్నదే సినదాన నీ కోసము ఈ దూరాన్ని చెరుపుతూ తీరాన మిగిలింది అందాల ఈ మనము ఓ బావ చూస్తున్నది ఇంటి మీదున్న ఈ మనము ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలని కొట్టుకుంటుంది నా పలము ఖర్జూరాల కన్నా కమ్మగుంటాయంట లేక లేక నేను ఫోను చేస్తేను హెల్లో అన్నవంటే బెల్లం పువ్వ కన్నా తీయగుంటదంట ఎన్నడూ నాడు ఫోను చేసి బాగున్నా అన్నవంటే ఏడారి ఎండలో ఉప్పెనై మోస్తున్నా నా బతుకు కష్టాలని పిల్లని సేయి పట్టాలని నల్లటి సీకట్లో ఒకదాన్ని కూసున్నా దిక్కులేని పక్షిని బాబా నువ్వెప్పుడొస్తావని ఏలైపోతుందే పిల్ల ఎన్నేళ్ళొచ్చింది మన బతుకులా ఏలైపోతుందే పిల్ల ఏలు వట్టంగా వస్తుండగా ఇన్నాళ్ళ ఎడబాటు ఎడబాసిపోతుంది నైస్. ఎందుకు ఇట్లా అంటే ఫీమేల్ మేల్ వాయిస్ లో పాడాలి అని అనిపించింది నీకు? అంటే సాంగ్స్ వింటూ ఉంటాం కదా, దాంట్లో మనం మేల్ వాయిస్ ఉంటుంది, ఫీమేల్ వాయిస్ ఉంటుంది. సో మనకి ఎందుకు ట్రై చేయొద్దు అన్న ఆశతోని అది ఏదో ట్రై చేసిన, అది సక్సెస్ అయింది. దాన్ని ఇంకా మన టాలెంట్ ని బయట పెట్టుకోవాలన్నట్టు. సక్సెస్ అయింది అంటే ఎట్లా? అంటే బాగా వ్యూస్ వచ్చినాయా? అంటే ఇట్లా ట్రై చేయలేదు, డాన్స్ ప్రకారంగా అయితే నేర్పించాను, కవర్ సాంగ్స్ చేశాను. సో అందుకే నేను ఇంటర్వ్యూ ద్వారా బయటికి వెళ్ళాలి, మన టాలెంట్ ని చూపించుకోవాలి. ఇన్ని రోజులు ఏంటంటే జడ్జ్ చేస్తారు పీపుల్, మనకి ఇట్లా వాయిస్ ఉంటే ఇట్లా అట్లా అంటారు అని భయంతోని ఫ్యామిలీ ఇబ్బంది పడతారేమో అని కొంచెం అటు ఇటు అయినా. కానీ ఇప్పుడు ఏంటి అంటే నో వన్ విల్ జడ్జ్. ఒకవేళ జడ్జ్ చేసినా నాకు అవసరం లేదు, నా ఓన్ టాలెంట్ కాబట్టి పట్టించుకోను. వాళ్ళు ఇబ్బంది కాదు, వాళ్ళకి కూడా యాక్సెప్టబులే, వాళ్ళకి నాలో టాలెంట్ ఉందని తెలుసు. కానీ ఫైనాన్షియల్ గా కూడా కొంచెం ఆలోచించి ఎన్కరేజ్ చేసిన. ఇక ఇప్పుడు ఇంకా ఆగలేం కదా. సో ఇప్పుడు సెట్ అండ్ ఇంకా ఈ యూట్యూబ్ చేస్తున్నప్పుడు నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. 1.5 year అయింది నేను బయటకు వెళ్ళక. ఏదో పాము నాకిందంట సడన్ గా, మా నాన్నమ్మ చనిపోయినప్పుడు పాము నాకిందంట. సో దానివల్ల కూడా నేను చాలా బ్యాక్ స్టెప్ అయిపోయినా. లేకపోతే ఈ పాటికి మిమ్మల్ని ఎప్పుడో కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ తీసుకుంటుండేనేమో. బట్ దేవుడి దయ వల్ల ఈ రోజు అయింది. అండ్ ఫోక్ సాంగ్స్ ఎక్కువ వింటావేమైతే? ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్ తక్కువ, ఫోక్ సాంగ్స్. నాకు మొత్తం జానపద గేయాలంటే పిచ్చాను. ఓకే డన్. అయితే నేను కూడా ఫోక్ లవర్ కాబట్టి డెఫినెట్ గా వింటున్నా ఓ పిల్ల సాంగ్ వినాలనుకుంటున్నా. వింటున్నావు పిల్ల ఎన్నెన్ని బాధల్లా పడ్డంక ఒక్కటైతున్నా నువ్వు నేనేలా. వింటున్నావు బావా ఎన్నెన్ని దుఃఖాలే దిగమింగి ఒక్కటైతున్నా నువ్వు నేనేలా. కోపం వచ్చే మాటలంటేనే చెయ్యి లేపి దెబ్బ కొడతానే, అల్గి నువ్వు ఫోను చేద్దు బొమ్మ తెల్లారి నువ్వే. కొట్టినా నువ్వే కదని, తిట్టినా నువ్వే కదని, కందినా నా మనసుకు మల్ల మందు నువ్వేనే. మన బాధలన్నీ రాయబోతే పల్లవి, కన్నీళ్ళే రాసుకున్నవి చరణాలవి, నీకు కన్నీళ్ళెందుకేవు పిల్ల పల్లవి. ఈ లచ్చుమయ్య గుండెలు పేరున్నది, నా మనసులోని మాట నీకెట్టా చెప్పాలంటూ మోమాటంతో నలుగుతూ
ఉన్న వేళలో నీ సిగ్గు పాడుగాను చిన్నబోయి బోయి నేను చెప్పేసా దూరమైతావని మనసులో మాట అమావాస్య చీకట్లోన చందమామలా తెచ్చావే నా బతుకుల దీపాల పండుగ బోడి అలసిన నా గుండెకు గెలుపంటే నువ్వేగా ఆ సంతోషాన్ని రాయబోతే పల్లవి మన సంపూరాలే రాసిన చరణాలవి. నైస్ నైస్. థ్యాంక్ యూ అక్క. సో అండ్ పేరుగల్లా పెద్ద రెడ్డి అనే సాంగ్ వెళ్ళలేదు ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ప్రోమో, సో అది సరే. పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను రామసిలుక కవురాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను రామసిలుక కవురాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక కూరామి సలదువ్వుతూ మన కొడుకు కుదబెడితేనే మన పెద్ద పోలీసు సపోరే మన తప్పి ఒప్పేసుకుంటారే మా ఊరంతా పెద్దోడు నా ముందు మస్తోడు 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 పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను రామసిలుక ఎవరాలే నన్ను చేసి పెంచనే నా రామసిలుక. అండ్ మొత్తం నువ్వు అన్న పాటలు వాడుతున్నావు, లక్ష్మణ్ అన్న పాటలు కాబట్టి డుగ్గు డుగ్గు సాంగ్ ఈ రీసెంట్ గా బాగా వెళ్ళలేదు. కొత్త కొత్త సీర వంపినరుల్లా అమ్మగారింటోళ్ళు కొత్త బట్టలు నీకు వంపిరు బావా అత్తగారింటోళ్ళు లగ్గమైనాక తొలిసారి పోతున్న అత్తగారింటికెళ్ళి అక్క నేను పోయి చూసి వద్దునా అమ్మగారింటికెళ్ళి జారట్లు బట్టలు జాడించిన బియ్యంలో నూకలు గాలించిన మిరపకాయ టమాటా గోలిచిన కరుపు నిన్నది నొరియాలకు అత్తనే పోతున్నా అరే డుక్కు డుక్కు మని సప్పుడింటే అరే వావా పల్లెయావు మందలన్నీ మళ్ళీ చూసి అరే వావా డుక్కు డుక్కు మని సప్పుడింటే అరే వావా మా మట్టి మనసులంత మందలించి అరే వావా నన్ను చూడగానే మా అమ్మకు కళ్ళల్లో నీళ్ళొచ్చేనుల్లా కళ్ళు గడగమని మా ఆయనకు సెంబుల్లో నీళ్ళొచ్చేనుల్లా ఎండల్లో చిర్రని ఉళ్ళ కురికి కుక్కకోల వెచ్చిండు వల్ల. సో మరి పేరెంట్స్ మీద మన సాంగ్స్ నేర్చుకున్నావా? యాక్చువల్లీ మా డాడీ ఎప్పుడు ఒక మాట అంటాడు, ఏంటి అంటే నీకు మమ్మీ ఇష్టం, నువ్వు మమ్మీ కొడుకువి, నీకు నేను అంటే పట్టింపు ఉండదు అది ఇది అంటాడు. సో ఫస్ట్ నాన్న సైడ్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత మమ్మీ. ఓకే. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి గాబురంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. అమ్మాయి వాడింది కదా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అప్పగింతల సాంగ్ లో పాడుతూ ఉంటారు ఈ సాంగ్ అట్లా. ఓకే, అమ్మ సాంగ్ 2 లైన్లు వాడు. కన్న పేగు బంధమే 9 నెలలు మోసే కన్నవే, నాకు లాల పోసే రొమ్ము పైన మోసే నా ప్రాణం పోస్తేవే, అమ్మ ప్రాణం పోస్తేవే, నా ప్రాణం పోస్తేవే. నువ్వు కడుపులో ఉన్నప్పుడు చిన్ని కాళ్ళతో తన్నినప్పుడు నేను ఏడవలేదు ఎప్పుడు పంచుకున్నవా గుండె చప్పుడు,
నువ్వు కడుపులో ఉన్నప్పుడు చిన్ని కాలుతో తన్నినప్పుడు నేను ఏడవలేదు ఎప్పుడు పంచుకున్నవా గుండె చప్పుడు పురిటి నొప్పుల బాధ కన్నీరు అయినా చూసి మనసుల కన్నా నీ నవ్వు నేనా నీ కంట కన్నీరు రాజారదు కన్నా ఒడిలో నా ఊదర్పు నేను లేనారా ఓ ఈ జన్మ పుణ్యము నా బంగారు కన్నా నిన్ను విడిసి ఉండలేనురా కన్న పేగు బంధమా ఈ జన్మ పుణ్యము నా బంగారు కన్నా నిన్ను విడిసి ఉండలేనురా కన్న పేగు బంధమా. సో మమ్మీ కోసమే అది? మరి ఇప్పుడు ఓకే అనే కదా మూవీ సాంగ్స్ తను వెతికిన తగు జతను వీనని కను తెరవని మనసుకు తెలుసాని బదులడిగిన పిలుపది నీదేనని తెరమరుగున గలమది విందా అని వెలుగేదో కనిపించేలా నిన్నే గుర్తించేలా చుట్టూ కమ్మేరియో మాయో మొత్తం కరగాలి ఒట్టు అంటూ నమ్మించి నీ స్నేహం కావాలి తను వెతికిన తగు జతను వీనని కను తెరవని మనసుకు తెలుసాని ఉరికే అల్లరి ఉరికే ఆవిరి ఎవరు నా సరి లేరను వైఖరి పొగరనుకో తగదనుకో సహజ గుణాలివి కలదనుకో వరమనుకో వరకట్నాలివి ఉడుపుగ వరస కలిపి మహాశయ మగువ నీలుకో నిన్ను కలవక నిలవదు కదా ప్రాణము నిన్ను తలవక గడవదు కదా కాలము. అంటే అమ్మాయి వాయిస్ లో పాడడం అంటే అంత ఈజీ ఏం కాదు. వాయిస్ మార్చడము, బ్రీత్ కంట్రోల్ చేయడము. యాక్చువల్లీ నాకు ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా బాగుంటుండే వాయిస్. ఇప్పుడు నాకు ఏంటంటే నోస్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అది కూడా కొంచెం బోన్ క్రాస్ ఉంటుంది, దానివల్ల కొంచెం ఇంకా ఇబ్బంది అవుతుంది. కానీ చిన్నప్పుడు ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యామిలీ అంతా నాతో పాడిపిస్తుండే కూర్చోబెట్టుకొని పాటలు. ఎక్కడికి వెళ్ళినా డాన్స్ నేనే నేర్పిస్తుండే. ఇంకా అన్ని ఆల్ మిక్స్ ధమాకా లాగా. బయట పడలేదు అంతే, ఒక డాన్స్ ఒక్కటి నేర్చుకొని నేర్పించాను. ఇంకా సింగింగ్ సౌండ్ మెక్కదాయితో ఇప్పుడు బయట పడుతుంది. చూద్దాం ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని. అంటే ఎట్లయినా కూడా ఒక సింగర్ గా సెట్ కాకపోయినా కూడా ఒక అంటే వాయిస్ మాడ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎలా అయినా కూడా సెట్ అవ్వగలిగే ఛాన్స్ ఉంది. దాన్ని ఎలా యూజ్ చేసుకుంటావు అనేది డిపెండ్స్ ఆన్ యూ అన్నమాట. ఇంకా ఓకే. అండ్ కన్నుల్లోని రూపమే అది వాడతావా? కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నాశని స్నేహమే నా శ్వాసని కోసమే ఆ ఊసుని తెలిపేందుకు నా భాష మౌనమే. కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నాశని స్నేహమే నా శ్వాసని కోసమే మది దాచుకున్న రహస్యాన్ని తెలిపేటి నీ చూపు నా పేదలా తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలని గిలిగింత పెడుతున్న ఈ చిలిపి అల్లరి
అంటూ ఏమో ఎలా ఆపడం. నైస్. అంటే సినిమా నుంచి ఇవి నేర్చుకున్నావు కదా, మన ర్యాప్ అట్లా ట్రై చేసినావా? ఎప్పుడు ట్రై చేయలే. అంటే ఇంకా ఛాన్స్ వస్తే నా ఓన్ గా రాద్దామన్న ప్లాన్ కూడా ఉంది. ఓ, ఓన్ గా రాద్దామని కూడా అనుకుంటున్నావా? అంటే So, ఇప్పుడు ఉన్న టాలెంట్లు సరిపోతలేవేమో, కొత్త టాలెంట్లు తీసుకురావాలా? ఉన్నాయండి, బయట పెట్టాలి కదా అక్క, ఉన్నది ఒక తప్పలేదు, అంతే తప్పలేదు, బయట పెట్టాలి ఏమన్నా అనుకోని. అంతే కదా అక్క, ఎవరి గురించి మనకు ఎవరు రూపాయి పెట్టేటోళ్ళు కాదు. మన ఫ్యామిలీ అండ్ ఆఫ్ ద డే మన ఫ్యామిలీ మనం హ్యాపీగా ఉండాలంటే మనం ముందుకు రావాలన్న హోప్ తోని ఈ రోజు. ఎంతమంది స్టూడెంట్స్ ప్రజెంట్ డాన్స్ నేర్చుకుంటున్నారు మీ దగ్గర? స్టూడెంట్స్ అంటే నాకు స్కూల్ పిల్లలు ఉంటుండే, ఒక 7-8 మెంబర్స్ ఉంటుండే, గర్ల్స్, బాయ్స్ ఎవరు లేదు. ఎంత తీసుకుంటుండే? లేదు, నేను ఓన్గానే ఫ్రీగానే నేర్పించిన. నేను పైసా ఏమీ ఆలోచించలే, కానీ వాళ్ళే ఎండ్ ఆఫ్ ద డే పైసలు ఆలోచించి ఏదో గొడవ పెట్టుకొని మళ్ళీ చేసినారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మమ్మీ యాక్చువల్లీ అంతా రెడీ చేయడము, వాళ్ళకి ఫుడ్ ప్రిపరేషన్. సండే వస్తుంది అనమాట, కవర్ సాంగ్స్ తీద్దామని డాన్స్ నేర్పించి, కొరియోగ్రఫీ నేర్పించి, కెమెరామ్యాన్ నేనే తీసి అన్ని. ఇంకా ఆల్మోస్ట్ ఎవ్వరూ లేదు నాకు సపోర్ట్. బేసిక్గా నేను ఒక్కనే కెమెరామ్యాన్ గా, కొరియోగ్రాఫర్ గా, నేర్పించడం, డైరెక్టింగ్ అన్నీ నాదే. సో అంతా చేసినాక మమ్మీ కాస్ట్యూమ్స్ ఇచ్చి, మమ్మీ మేకప్ చేసి అంతా చేసినాక లాస్ట్ కి గొడవ పెట్టుకొని వెళ్ళిపోయినారు. సో వాళ్ళని నేను ఏం అనదలుచుకోలేదు, ఎందుకంటే మనం అనడానికి రైట్స్ లేవు. వాళ్ళ ఇష్టంతో వచ్చినారు, వాళ్ళ ఇష్టంతో పోయినారు, మనం అయితే వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. సో యూట్యూబ్లో ప్రెసెంట్ అయితే నార్మల్గా షార్ట్స్ కంటిన్యూ చేస్తున్నా. మీరు అడిగినారు ఇన్స్టాగ్రామ్ ఉందా అని, మొన్ననే క్రియేట్ చేసిన. సో అది కూడా రీల్స్ చేస్తూ ఉన్నా ప్రెసెంట్. ఓకే, దొరకరేమో మళ్ళీ మీరు 2-3 రీల్స్ అందులో వైరల్ అయిపోతే. దొరుకుతాయి, ఎందుకు దొరకదు, మీ దయ వల్ల నిజంగా అదైతే అంతకు మించి సంతోషం ఏం లేదు. గాలి 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 పాట వచ్చా? గాలి 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 ఊరి ముగిలయ్యో, నా పనమంతా గాలి గాలి నాయి ముగిలయ్యా. గాలి 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 నాయి ముగిలయ్యో, నా పనమంతా గాలి గాలి నాయి ముగిలయ్యా. నువ్వు చూసే సుపులకు ఊరి ముగిలయ్యో నా. అంతే. పొద్దు మాపు తెలవదా ఏం చేతయ్యో, నువ్వు చూసే సొప్పులకు ఓరి ముగిలయ్యో, నాకు పొద్దు మాపు తెలియదా ఏ నాయి ముగిలయ్యా. గాలి 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 ఓరి ముగిలయ్యో, నా పనమంతా గాలి గాలి నాయి ముగిలయ్యా. నైస్. ఇంకా ఫోక్ లో అంటే ఇప్పుడు ఓకే, మదర్ సాంగ్ పాడేసినావు, ఫాదర్ సాంగ్ పాడేసినావు, మా సిస్టర్స్ గురించి ఏమైనా నేర్చుకున్నావా? సిస్టర్స్ అంటే ఆర్ బ్రదర్స్, ఫ్రెండ్స్? అన్న చెల్లెలి అనుబంధం, జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలో నారివిల్లై, గోరింట పండగ మా ఇంట పండగ. అంటే పాడడం ఒక్కటే ఫీమేల్ వాయిస్ లో వాడతావా, మాట్లాడడం కూడా ఫీమేల్ ట్రై చేస్తావా? మాట్లాడడం అంటే ఎప్పుడు ట్రై చేయలే, ఫ్రెండ్స్ మీద ప్రాంక్ చేయడం అంతవరకే. అంటే నవరసాలు అంటే మొత్తం 9 ఏమొద్దు, కొన్ని. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకిస్తే పీకకు వస్తా మాట్లాడుతున్నా, అది క్లారిటీ రాలేదు. ఇట్లాంటివి ఎప్పుడు ట్రై చేయలేదు. మళ్ళీ వీరశంకర్ రెడ్డి ఓకే కదా అని పీకిస్తే పీకకు వస్తా, సేమ్ వస్తుంది. అయ్యయ్యో, ట్రై వీరశంకర్ సేమ్ వస్తుంది. నార్మల్ గా మీ ఫ్రెండ్స్ తో కాల్ చేసి మాట్లాడతావు కదా, అది కాల్లో వాళ్ళు మాట్లాడుతుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఈ డైలాగ్స్ అప్పుడు ప్రాక్టీస్ చేయాలి, కానీ మొత్తం సాంగ్స్ లోనే లీనపై పొద్దున్న లేదని నా సాంగ్స్ తోనే లేస్తూ ఉంటా, డాన్స్ నేర్చుకుంటూ ఇదే ఉంటది. కాబట్టి నేను సినిమాలు అస్సలు చూడను కనీసం చెప్తాను. ఓన్లీ మొత్తం జానపదాలు జానపదాలు జానపదాలు, నా లైఫ్ అది అనుకున్నా. ఇంకా ఎందుకు ఫోక్ లో వెళ్ళాలని అనుకున్నావు? ఫోక్ సాంగ్స్ ని ఎందుకు కాన్సంట్రేట్ చేస్తున్నావు? ఏమో నాకు అది చిన్నప్పటి నుంచి వచ్చేసింది. మా తాతయ్య కళాకారులు అంట, డాడీ వాళ్ళ డాడీ. సో ఆయన బుర్ర కథలు ఇవి అవి చెప్తూ ఉండేవారంట, డాడీ వాళ్ళకి గెటప్స్ వేసి అలా చెప్తూ ఉండేవారంట. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా పెళ్లి పాటలు ఏమైనా నేర్చుకున్నావా? అప్పగింతల పాట ఒకటి, ఇది ఒకటి.
అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా వన్నిట మేటి అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా వన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. ఇది అమ్మాయి కదా పాడాలి. అంటే మొత్తం అబ్బాయి వాయిస్ పాడదామని. అట్లొద్దు, ఎగ్జాక్ట్ అమ్మాయి ఏది పడుతుంది అదే పాడా. స్టార్ట్ చేయమా. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా వన్నిట మేటి అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా వన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. ఆ, 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 తెలుగింటి బాలచంద్రం కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లి కనిపించిన జాన తెలుగింటి బాలచంద్రం కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లి కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. ఆ, 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 చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నీల వీలి రాజును చూసి నిలవెల భూవమ్మ, వెన్నీలమ్మ వెన్నీలమ్మ వెన్నెల చాలమ్మ, మా అన్నుల విన్నపు సరిగాలి మరి వెల భూవమ్మ. నైస్ నైస్. థ్యాంక్ యూ. సో ఇంకొకటి అప్పగింతల సాంగ్ జర యాదిలంచుకో బిడ్డ సాంగ్ అని రీసెంట్ గా మధుప్రియాక పాడింది. కానీ లాస్ట్ టైం మెనీ ఇయర్స్ బ్యాక్ ఒక తండ్రి కూతురు అప్పగింతలు చేస్తుంటే ఎలా ఉంటుందో తండ్రి పాడతాడు. సో ఆ వేలో బాయ్ వర్షన్. జర్రయాదిలంచుకోవి బిడ్డ అడుగు పెడుతున్నదత్తోరిల్లు జర్రయాదిలంచుకోవి బిడ్డ అడుగు పెడుతున్నదత్తోరిల్లు జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డ ఆడ బతకాలి నిండా నూరిల్లు జర్రయాదిలంచుకోవి బిడ్డ అడుగు పెడుతున్నదత్తోరిల్లు. అమ్మాయిల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలుగొద్దు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డ, మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డ, అది అత్తగారిల్లే బిడ్డ, బతుకు కత్తి మీది సాము బిడ్డ, జర్రయాదిలంచుకోమే బిడ్డ అడుగు పెడుతున్నదత్తోరిల్లు. అత్త మామలు కాదు ఆడిబిడ్డలుంటారు, ఆడిబిడ్డాలంటే అర్ధమవుడంటారు, ఆడిబిడ్డాలంటే అర్ధమవుడంటారు, అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే, నీకు వాళ్ళతో పోటొద్దు బిడ్డ, ఆడ అవ్వయ్యలుండరే బిడ్డ, జర్రయాదిలంచుకోవే బిడ్డ అడుగు పెడుతున్నదత్తోరిల్లు. మూగుడు అన్నాక మంచి సెడ్ ఉంటది, ఎలకు రమ్మని ఏనాడు అడుగుద్దు, తాగొచ్చినా గాని ఊగొచ్చినా గాని కంచంలో ముద్దేసి కామోషగుండు, తాగి కుక్కోలే బొర్రిన బిడ్డ నువ్వు పట్టించుకోబోకు బిడ్డ, జర్రయాదిలంచుకోవే బిడ్డ అడుగు పెడుతున్నదత్తోరిల్లు. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము, అత్తగారిల్లా దిన గండము, కట్న కానుకలంటూ కాల్చి చంపుతుండ్రు, కనికరం లేకుండా మార్చి చంపుతుండ్రు,
నీకు ఏమన్నా అయ్యిందో బిడ్డో మేము గుండా గీసస్తామే బిడ్డ జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలో చూకోమే బిడ్డో అడుగు పెడుతున్న రక్తంలో. నైస్. ఇప్పటి వరకు అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి ఎక్కువగా నువ్వు పరిచయం లేదు, కానీ ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకి ఎంటర్ అవుతున్నావు అంటే నువ్వు కొన్ని కామెంట్స్ తీసుకోవాల్సి ఉంటది, కొన్ని మాటలు పడాల్సి ఉంటది. అంటే ఇలా వాడుతున్నాడు ఏంటి అని కొంతమంది అనడం కూడా జరుగుతుంది. వీటన్నిటిని తీసుకోవడానికి రెడీగా ఉన్నావా? డెఫినెట్లీ స్కూల్స్ లో కూడా పడ్డాను, కాలేజ్ లో కూడా పడ్డాను. స్కూల్ కాలేజ్ లోనా? అక్కడ ఏమంటుండే అంటే నేను ఏంటి అంటే బేసిక్గా నాకు సిస్టర్స్ లేరు, నేను సింగిల్ చైల్డ్ మమ్మీ వాళ్ళకి. నాకు ఏంటంటే సిస్టర్స్ పని చాలా ఇష్టం. సో అందరితో సిస్టర్స్తో కలిసి ఉంటే నన్ను ఎన్నో మాట్లాడము, మొత్తం టీచర్స్తో, నేను బేసిక్గా టీచర్స్తో బాగా కలిసి ఉండేది. ఫ్రెండ్స్ని ఎక్కువ పట్టించుకోకపోయేది, బికాజ్ ఈ రోజుల్లో మంచిగా లేరు కదా, కొంచెం గలీజ్ రూమర్స్ ఉంటున్నాయి, ఫ్రెండ్స్ ద్వారా ఖరాబ్ అవుతున్నాయి. నేను టీచర్స్తో కలిసి ఉండడము, ఇలా వెళ్తే వాడు మొత్తం టీచర్స్తోనే ఉంటారు, అమ్మాయిలు అంటే ఇట్లా అమ్మాయిలు అంటే అట్లా, మొత్తం అమ్మాయిలు పిచ్చోడని చాలా పడ్డాను. బయట ఫ్యామిలీ ద్వారా ఎన్నో పడ్డాము, మాటలు ఎన్నో ఫేస్ చేసిన. అంటే జెండర్ చేంజ్, గే ఆ టైప్ లో కూడా మాట్లాడిరా? అంటారు చాలా, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనలేదు, సైడ్ ద్వారా తెలిసింది. నేను ఏది పట్టించుకోను, నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోవాలి, నా ఫ్యామిలీని నేను హ్యాపీగా చూసుకోవాలి అనేది నా ఏం ఒక్కటి. నాకే మరి ఇప్పుడు ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వస్తే కూడా తీసుకుంటా, బాధ ఏం లేదు. నేను ఎన్నో బాధలు పడవచ్చు, నా హెల్త్ ఇష్యూ ద్వారా 1.5 year ఎగ్జాక్ట్లీ నేను మొత్తం బెడ్ రెస్ట్ లోనే ఉన్నా ఈ పాము దీని వల్ల. సో లైఫ్లో ఎన్నో ఫేస్ చేసిన, చిన్నప్పటి నుంచి నాకు అన్ని బాధలే, చెప్పుకోను. నా బాధ మా మమ్మీకి తెలుసు, మా డాడీకి తెలుసు, నాకు మాత్రమే తెలుసు, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. కాబట్టి డెఫినెట్లీ నేను ఏది వచ్చినా పాజిటివ్ నెగిటివ్ ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఓకే, అంటే మళ్ళీ అంటే నా వల్ల జరిగితే మంచి జరగాలి కానీ చెడు జరగొద్దు అనేది నా ఇంటెన్షన్. అందుకోసమని ఒక కామెంట్స్ అనేవి ఇంకా పెడుతూనే ఓకేనా? డెఫినెట్లీ అక్క, నాకు మీరు ఛాన్స్ ఇవ్వడమే టు బి ఫ్రాంక్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను మమ్మీకి కూడా చెప్పిన, మమ్మీ ఫస్ట్ టైం నా లైఫ్లో ఇట్లా వచ్చిందంటే అమ్మవారే, మాకు వెళ్ళమ్మ అనమాట, ఇప్పుడు వెళ్ళమ్మ ఉంది. సో అమ్మవారే నీకు దయ చూపించి ఇట్లా సౌమ్యక్కని పరిచయం చేసిందేమో అని చెప్పేసి మమ్మీ కూడా చాలా సార్లు అన్నది. అండ్ మా వదిన పేరు కూడా సౌమ్యనే, ఆ ద్వారా కూడా ఇంకా నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను, అందుకనే మెసేజ్ చేస్తూ ఉండే అక్క ఓకే. సో అన్నిటికీ రెడీ అండ్ వెరీ 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 హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ముందుకు వెళ్ళాలి, ఎవరైనా పట్టించుకోకు, ఎందుకంటే అనేవాళ్ళు ఎట్లయినా అంటారు, నువ్వు ఏం చేసినా అంటారు కాబట్టి. సో నీకున్న ఛాన్స్ ని, అంటే నీకు ఏదైతే లోపం అని చెప్తారో ఆ లోపాన్ని నువ్వు అడ్వాంటేజ్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నా. ఒక సిస్టర్ లాగా నా వల్ల నీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా డెఫినెట్ గా నేను చేస్తాను. ఏ ఛాన్స్ వచ్చినా, డాన్స్ లో అయినా సరే, సింగింగ్ లో అయినా సరే, ఇట్లాంటి ఛాన్స్ వచ్చినా ఐఎమ్ రెడీ టు కమ్ ఫార్వర్డ్. సో మీ ద్వారా ఇంకా హ్యాపీ అట్లా వస్తాయి. నైస్ నైస్. సో చూసారు కదా టాలెంట్ అంటే, ఇక్కడ మనము అంటే ఇలా వాడుతున్నాడు ఏంటి, అలా వాడుతున్నాడు ఏంటి అని చూసే కంటే ముందు ఒక అమ్మాయి వాయిస్ లో పాడడం ఎంత కష్టం, అది కూడా బయట సమాజం ఎలా అంటది, ఎన్నంటది, అవన్నీ పక్కన పెట్టి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడం కోసం వచ్చిండు. ఆ టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేయండి తప్ప డిస్కరేజ్ చేయకండి, మాటలని అవతలి వాళ్ళని మాత్రం బాధ పెట్టకండి అనేది మాత్రమే నేను చెప్పాలి అనుకున్నా. అందుకోసమే తన ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. సో ఈ రోజు నేను ఇది ఆపాను అనుకో, రేపు తన వల్ల ఒకవేళ వచ్చేవాళ్ళు ముందుకు తన టాలెంట్ ని చూపించుకోవాలనుకున్నా కూడా ఆగిపోతారు. సో అలా కాదు, మీ టాలెంట్ని మీరు ముందుకు తీసుకురావాలి, మీరు ఒక మంచి స్టేజ్లో ఉండాలనేది మాత్రమే నా ఇంటెన్షన్. అందుకోసమే ఇంటర్వ్యూస్ అనమాట. ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ దెన్ కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా బై బై.